శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తిరాజు. ఫోన్ నెంబర్ 9764639967. ఆమె పగబట్టింది. ఒక రహస్యం తెలుస్తుంది. ఆమె ఎవరో తెలిస్తే ముచ్చెమటలు పట్టడం ఖాయము. అసలు ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి గోచర ఫలాలు దక్కబోతున్నాయో తదితర అన్ని వివరాలతో పాటుగా ఆ స్త్రీ ఎవరో, ఏ రహస్యం బట్టబయలు కాబోతుందో ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవాలి. ఈ రాశి జాతకులు ఎక్కువగా అలంకార ప్రియత్వం కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే గుణగణాలు కలిగి ఉంటారు. వాటితో పాటుగా వీరి చేతల రీత్యా కూడా అందరినీ ఆకర్షించాలి అనే మక్కువ ఎక్కువ ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం, అందంగా కనిపించడం కోసం, అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. అయినప్పటికీ వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటే అవుతోంది. ఎందుకంటే తెలివితేటలు కూడా ధనుస్సు రాశి జాతకులు అమితంగా కలిగి ఉంటారు. అంతేకాదండి, జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఆశ ప్రస్ఫుటంగా వీరి ముఖాన కనిపిస్తూ ఉంటుంది. తప్పక ఈ విధంగా ప్రయత్నిస్తూ అందరి మర్యాదలు పొందుకుంటూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పక దాన్ని సాధించే వరకు కూడాను వదిలిపెట్టని పట్టుదల ఉంటుంది. ఈ రాశిలో మనకి ఈ తత్వం అధికంగా 100% కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తుంటారు. ఈ రాశి వారిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. సాంప్రదాయబద్ధమైన వీరి ఆలోచనల పట్ల, విశాలమైన వీరి భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నటికీ చెరిగిపోదని చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు మే మాసంలో 20వ తేదీన దినఫలాల ప్రకారం చూస్తే కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా కాలం నుంచి మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, ఒక స్త్రీ మీ పైన పగబట్టింది. పైకి కనిపించడం లేదు. మీరు పసిగట్టలేకపోతున్నారు. ఈ విషయం చాలాసార్లు గమనించి ఉండొచ్చు. తను మీ వెనుకాల మీ గురించి చెడుగా ప్రచారం చేస్తుందని, తను మీకు కీడు జరగాలని కోరుకుంటుందని వీరు మీకు చాలాసార్లు చెప్పే ఉండొచ్చు. కానీ గమనించకపోవడం మీదే తప్పిదమండి. గమనించిన కొన్నిసార్లు చాలా లైట్ తీసుకుంటున్నారు. తన వల్ల మీకు ఒక సమస్య ఈ రోజు అయితే ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. మీరు చెయ్యని తప్పు మీరు చేసినట్లుగా మీ పైన నేరం మోపడానికి ఆ స్త్రీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే చాలా కాలం నుంచి మీ ఎదుగుదల చూసి ఓర్వలేని తత్వాన్ని తను కలిగి ఉన్నది. కాబట్టి మీ యొక్క జీవితంలో ఏదో ఒక సమస్య సృష్టించడానికి పన్నాగం పన్నుతూ ఉన్నది. ఆ స్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉన్నది. అటువంటి స్త్రీల జోలికి అస్సలు ఇక వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లారు అంటే మీరు ఖచ్చితంగా సమస్యలు సృష్టించుకున్న వారు అవుతారు. అలాగే వారు ఏమైనా మీ పైన ఆరోపణ చేసినప్పుడు, మీరు ఏ తప్పు చేయనప్పుడు నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. వారిని ఖచ్చితంగా నిలదీయండి. మరొకసారి వారు మీ జోలికి రాకుండా ఖచ్చితంగా గుణపాఠం చెప్పండి. అలాగని పొరపాటు పడకండి. అంటే మీకు చెడు చేయని వ్యక్తులను కూడా, చెడు చేయాలని ప్రయత్నం చేయని వ్యక్తులను కూడా అవమానించడం, అనుమానించడం లాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే అందరి విషయంలో అనుమానం పెంచుకుంటే అది మొదటికే మోసాన్ని తీసుకుని వస్తుంది. మీరు అందరినీ కోల్పోయి బంధాలను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదము ఉంటుంది. ఒంటరిగా మిగిలిపోవాల్సిన దుస్థితి కూడా దాపురిస్తోంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు ఆచితూచి వ్యవహరించాలి. ఎవరు మీ మంచిని కోరుకునే వ్యక్తులు
ఎవరు మీ చెడు కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఏదైనా సరే అనుమానంతో కాకుండా క్లారిటీకి వచ్చాకే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే గనక ఈ రాశి వ్యక్తులు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వారు మీ యొక్క జీవితంలో అనేక రకాలైన విజయాలు పొందుకోవడంలో మీకు మంచి సలహాలు సూచనలు అందజేస్తారు. అంటే మీ యొక్క లైఫ్ లో ఒక ముఖ్యమైన వ్యక్తిగా వారు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు నూతనంగా ఉద్యోగంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వారికి ఈ రోజున చాలా కీలక సమయంగా చెప్పుకోవాలి. పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు పూర్తి చేయగలుగుతారు. దీనికి తోటి ఉద్యోగస్తుల నుంచి కూడాను కాస్తంత సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈ కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. నలుగురిలో మీకు ప్రశంసల వర్షం దక్కబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త. అంతేకాకుండా చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడంలో మీరు సక్సెస్ అవుతారండి. కాబట్టి మీరు చాలా మానసిక ప్రశాంతత అయితే పొందుకుంటారు. కానీ తలనొప్పి, నీరసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. అయితే అనారోగ్య సమస్యల విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరము. కొన్ని హోమ్ రెమెడీస్ ద్వారా వీటి నుండి మీరు బయటపడే అవకాశాలున్నాయండి. ఈ రాశి ఇంట్లో ముఖ్యంగా తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, లేదా మీరే కావచ్చు. అంటే ఈ రాశి వారు 70-80 ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉంటే గనక ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే దాని గురించి జాగ్రత్త తీసుకోవడం చాలా ఉత్తమం. లేదంటే ఆ సమస్య తీవ్రత పెరిగితే గనక సమస్య జటిలమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అయితే ఈ యొక్క జాతకం ప్రకారం చూస్తే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కావచ్చు, ఉన్న వ్యక్తులు కావచ్చు, ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వారితో పరిచయం పెరుగుతుంది. కానీ భవిష్యత్తులో వారు చాలా వరకు కూడా ఉపయుక్త వ్యక్తిగా మారబోతున్నారు అనే విషయాన్ని గమనించుకోవాలి. అలాగే ఈ రోజున దినఫలాల ప్రకారం రాజకీయ నేపథ్యం ఉన్నవారికి ఒక శుభ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అందుకోవడం లేదా ఫోన్ కాల్ రూపంలో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. బంధువుల ఇళ్లలో శుభ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశాలున్నాయండి. బంధువులతో సరదాగా సమయాన్ని గడపబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ముఖ్యమైన పని రీత్యా మీరు మధ్యలో వెళ్లిపోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే కొంతమంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజున కుటుంబ సభ్యులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు విహార యాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేసే అవకాశం కూడా కానవస్తుంది. అలాగే ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో సానుకూల నిర్ణయాలు కొన్ని తీసుకోబోతున్నారు. ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసేవిగా ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ రోజు కాస్త ఊరట లభించబోతుంది. ఉపశమనం లభిస్తుంది. మీకు ఉన్న అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు మీకు దక్కే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే విదేశీ యానానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఈ రోజున ఒక గొడవ జరుగుతుంది. మీకు ముచ్చెమటలు పట్టేస్తాయి. ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరము. ఈ రోజు అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఉండబోతుంది. కావున ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే విషయంలో, చేతల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే పగబట్టిన ఆ స్త్రీ మీ పైన ఆరోపణ చేయొచ్చు. ధైర్యంగా ఎదుర్కొనే సత్తా కలిగి ఉండడం ముఖ్యం. ప్రతికూలత అనుకూలతగా మార్చుకోవడం కోసం శివారాధన తప్పనిసరి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించడంతో పాటుగా హనుమాన్ ఆలయానికి వెళ్లి సింధూరం తెచ్చుకోండి. కాలికి ఉన్న సింధూరం తెచ్చుకొని నిత్యం నుదుటున ధరించండి. అంతా మంచి జరుగుతుంది.